నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జ్యోతిషం కానీ వాస్తు కానీ చాలా ప్యాషన్ కదా మీకు? ఎన్నేళ్ల నుంచి ఇష్టం? అదే చాలా ప్యాషనేట్గా, అంటే మనిషి జీవితాన్ని మార్చొచ్చు అనే పరిపూర్ణమైన నమ్మకం మెయిన్గా నాకు ఎక్కువ. అంటే శాస్త్రంలో రీసెర్చ్ ఎక్కువ చేశాను, దానికోసం చాలా బాధపడ్డాను, ఏడ్చాను కొన్ని రోజులైతే. అంటే నాకు ఇంకా కరెక్ట్ సబ్జెక్ట్ రావాలని. అంటే ఏం లేదు, మహర్షులు చెప్పారు, ఇది నిజమా కాదా, ఊరికనే ఏదో డబ్బులు చేసుకోవడం కోసమే చేస్తున్నారు, అలాంటిది అయితే మనకి ఈ సబ్జెక్ట్ వద్దు అనుకునేవాడిని. అంటే ఎలాంటి స్టార్టింగ్ డేస్లో అంటే ఇలా ఓన్లీ డబ్బుల కోసం అయితే మనకి ఈ సబ్జెక్ట్ వద్దు, మనం అవతల వాళ్ళకి మోసం చేసినట్టు అవుద్ది. నిజంగా సబ్జెక్ట్ లాగే ఎక్కడుంది అని వెతికేవాడిని. చాలా కొన్ని లక్షలు ఖర్చు పెట్టానండి. మీరు నమ్మరు, అంటే ఒక ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని మీద 83 లక్షలు ఖర్చు పెట్టాను. అంతా 83 lakhs ఓన్లీ ప్రాక్టికల్స్ కోసమా, మీకు నాలెడ్జ్ రావడం కోసమా? నమస్కారం సార్. 83 లక్షలు ఎప్పుడు, ఎన్నాళ్ళ క్రితం పెట్టా? చాలా సంవత్సరాల క్రితం. బాబోయ్. అంటే అది అప్పులు కూడా చేసాం దానికోసం. చాలా అప్పులు అయ్యాయి, చాలా డబ్బులు పోయాయి దానివల్ల. అంటే ప్రాక్టికల్ చేయాలి కదా దాని మీద. కొన్ని ఇల్లులు అయితే మనం వద్దు, ఇందులోకి వెళ్తే కరెక్ట్ కాదని తెలిసి కూడా వెళ్ళి ఎట్లా కరెక్ట్ కాదు, మనం ఎట్లా ఆగుతుంది చూద్దాం, మనల్ని ఎలా ఆపుతుందని చూసి బాబోయ్ అందులో ఉండలేక బయటకు వచ్చేసి చాలా ప్రయోగాలు చేశాను. అందుకనే ప్రయోగాత్మకంగా మీ పరిశోధన ఉంది కాబట్టి, రీసెర్చ్ ఉంది కాబట్టి మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ గన్ షాట్ లాగా పనిచేస్తాయి. వాస్తు ఆబ్వియస్గా అస్ట్రాలజీ, వాస్తు కూడా అసలు ఏంటి సార్, ఎలా చెప్తారు సార్? అండ్ మీ ఇష్టం, మీ డెడికేషన్ అది చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మా ఇంటిని అలానే మీరు సెట్ చేసి ఉన్నారు. నేను ఎన్నో మెరాకిల్స్ని చూశాను. అవుట్ ఆఫ్ దట్, అంటే అది చూసి మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ వీడియో, నా వీడియో గురించి చాలా మంది చెప్పేవారు. చాలామంది అక్కడ గ్రేట్ విషయం ఏంటంటే, చాలామంది ఆ వీడియో చూసి వాళ్ళందరూ వాళ్ళు సెట్ చేసుకున్నారు. అసలు సెట్ చేసుకోగలిగారు. అంత క్లారిటీగా ఉంది ఆ వీడియో. ఎగ్జాక్ట్లీ, అద్భుతంగా చెప్పారు సార్. అమేజింగ్ సార్. ఎప్పటికీ అమ్మవారి కృప మీ పట్ల ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. మీతో సాన్నిహిత్యం నా సుకృతంగా భావిస్తున్నాను. రైట్. సో వాస్తు కూడా అంతే అద్భుతంగా చెప్తారని అనుకున్నాం కదా. మనం ఆల్రెడీ 4 దిక్కుల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇక పశ్చిమ దిక్కు దగ్గర ఉన్నాము. వెస్ట్ అనేది అసలు ఎలా ఉండాలి, ఏం ఉండొచ్చు, ఏం ఉండకూడదు, ఉండకూడని వస్తువులు కనుక వెస్ట్లో కనుక పెట్టేస్తే వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమిటి, ఎట్లా సెట్ చేసుకోవాలి, అట్లాగే మీరు కలర్స్ కూడా చెప్తారు, పర్టికులర్గా చెప్తారు ఈ కలర్సే ఉండాలి అని చెప్పి. అవన్నీ ఒక్కసారి చెప్పండి సార్. అలాగే ఏ రాశి వాళ్ళకి వెస్ట్ అనేది సూటబుల్గా ఉంటుంది అనేది కూడా ఒకసారి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రంలో వెస్ట్కి పశ్చిమే భోజనం చేయవా అని చెప్పారు. అంటే వెస్ట్లో కూర్చొని భోజనం చేయి. దీన్ని ఇంకొంచెం మోడర్న్గా తీసుకెళ్తే కొన్ని గ్రంథాల్లో పశ్చిమం అనేటువంటిది గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, లాభాలు ఇచ్చే స్థానంగా చెప్పారు శాస్త్రంలో. అందుకే నేను అంటే అక్కడ వెస్ట్లో మనం ఏ వస్తువు పెట్టినా అది లాభంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి దీనివల్ల లాభం రావట్లేదు అనుకునేది వెస్ట్లో తీసుకెళ్ళి పెట్టండి. వెస్ట్ సెంటర్లో మీరు మొత్తం ఇంటిని ప్లాన్ చేసుకొని పడమర మధ్య ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ పెట్టండి. దానివల్ల ఖచ్చితంగా లాభం వస్తుంది. దీనికి మీద ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను చెన్నైలో మనం చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, మీరు కనుక వెళ్తే కనుక చెన్నైలో చాలా ఫ్యాక్టరీస్ వాస్తులు చూశాను నేను. ఇలాగే ఒక వాస్తు కోసం వెళ్ళినప్పుడు నేను చెప్తూ వస్తున్నా ఒక్కొక్కటి. వాళ్ళకి చాలా పెద్ద ఫ్యాక్టరీ, ఆల్మోస్ట్ ఒక 3-4 ఎకరాల్లో కట్టారు అది. సో చూస్తూ ఈ గది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఇందులో ఏం పెట్టినా మీకు లాభం కలుగుతుంది అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక పాడైపోయింది ఒక మిషనరీ, పడేద్దాం, ఆ మిషనరీని తీసుకెళ్ళాడు, పడేద్దాము లేకపోతే ఏదో తూకానికి వేద్దాం అనుకొని, సరే ఎక్కడా కాలేదు కదా ఇక్కడ పెట్టండి అన్నారట. ఒకతను ఆ మిషనరీలకు సంబంధించిన ఒక క్లయింట్ వచ్చి, అరే నేను ఈ మిషనరీ కోసం వెతుకుతున్నా, నాకు అర్జెంటుగా కావాలి, ఎంత కమ్ముతా చెప్పని కొనుక్కొని వెళ్ళిపోయాడు. అంటే తూకానికి వేద్దాము, తూకానికి వేద్దామంటే డెడ్లీ చీప్. అలాంటిది అది చాలా మంచి రేట్ వచ్చింది ఆయనకి. ఎట్లా తెలుసుకోవాలి సార్? మేము ఇప్పుడు మాకు అర్థం కాదు కదా, పడమర అంటే కామన్గా పెట్టేస్తాం, అలా కాకుండా ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద పాయింట్ సార్? ఇక్కడ ఏం లేదండి, మనం ఇంటి ప్లాన్ గీసుకొని ఎప్పుడు కూడా నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూడాలి. మన వీడియోలో ఉంది ఎలా టిల్ట్ చూడాలనేటువంటి. మీకు బ్రహ్మస్థానం నుంచి వెస్ట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మెయిన్గా వాష్రూమ్స్ ఉండకూడదండి. ఎప్పుడైతే మీకు వాష్రూమ్స్ ఉన్నాయో వెస్ట్లో ఏమవుతుంది అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ ప్లేస్లో మీరు మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు.
సో దాని కారకత్వాలు పూర్తిగా పాడైపోయినట్టే. సో పాడైపోయింది అక్కడ. కాబట్టి వెస్ట్ మరీ ఎక్కువ పెరగకూడదు, మరీ తగ్గినా పర్లేదు కానీ పెరగకూడదు వెస్ట్. ఏది ఇండివిజువల్ హౌస్కి చూసుకున్నట్లయితే. సో వెస్ట్లో మెయిన్గా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మీకు ఏదైనా బెనిఫిట్ రావాలి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ యొక్క వాయువ్య మూల కూడా కొంతవరకు వెస్ట్లో కనెక్ట్ అవుద్ది. అందుకే ఇంట్లో బీరువా మామూలుగా అందరూ నైరుతిలో పెడతారు, కానీ వెస్ట్లో మనీ పెట్టుకోమని చెప్తారు. మీరు చెప్తారు కదా స్పెసిఫిక్గా ఒక లాకర్ అయినా పెట్టండి అని చెప్తాం. ఎందుకంటే చాలామంది, కొన్ని వందల వేల మంది వెస్ట్లో మేము డబ్బులు పెట్టాక మాకు బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమందికి ఎందుకు అది కలిసి రాదు అంటే చెప్తాది ఇంట్లో కూడా. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో మనకి ఆస్ట్రాలజీలో వెస్ట్ సైన్స్ అని ఉంటాయి. అంటే ఏంటి, మిథునము, తుల, కుంభం ఈజ్ వెస్టర్న్ సైన్స్ అంటారు వాటిని, పడమర దిశలు. అందులో పర్టికులర్గా తులారాశిలో కనుక శనికేతువులు ఉంటే వెస్ట్లో పనికిరాదు మనీ మీకు. వెస్ట్ సౌత్ వెస్ట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఆస్ట్రాలజీని కూడా క్రోడీకరించుకుని అంటే రెండింటిని చూసుకోవాలి. అందులో పర్టికులర్గా వెస్ట్లో మీకు శనికేతువులు ఉన్నారు, మళ్ళీ బాత్రూమ్ కూడా ఉంది అక్కడ, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళకి. అంటే ఆల్రెడీ ఒక దోషం ఉంది, మళ్ళీ మీకు ఈ ప్రాబ్లం అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అక్కడ. బట్ వెస్ట్ జనరల్గా అయితే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సరే వాష్రూమ్ ఉంది మీకు అక్కడ, ఏదో రెంటింటికి వెళ్ళాము ఉంది, చిన్న బ్రాస్ పట్టి దాని చుట్టూ వేసుకున్నా సరిపోతుంది, అలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు వెస్ట్ అనగానే జస్ట్ మీరు ఇందాక అన్నారు ఒక మాట, జనరల్గా వెస్ట్ అని చూసేసుకుంటామని. మీరు డిగ్రీస్ వైజ్గా చూడకపోతే సమ్ టైమ్స్ ఏమవుద్ది అంటే అది వెస్ట్ నార్త్ వెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిగ్రీస్ టిల్ట్ అయితే వాయువ్యం కాదు, పడమర వాయువ్యం అవుతుంది ఒక్కోసారి. పడమర వాయువ్యం అయితే అది డిప్రెషన్ జోన్ అవుతుంది. తెలియక అక్కడ మీరు ఏదో వస్తువులు పెడితే వాటి వల్ల ఉపయోగం ఉండట్లేదని డిప్రెషన్ జోన్లో పెట్టారు కదా, ఇటువంటి నెగటివ్ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అక్కడే పడుకోవడం లాంటి చేస్తే సార్, అయ్యో చాలామంది ఇళ్లల్లో జరిగే మెయిన్ మిస్టేకే, పిల్లలకి వాయువ్యం గదిస్తారు కదా, వాయువ్యం గదిలో పొరపాటున వాళ్ళ మంచం వెస్ట్ నార్త్ వెస్ట్లోకి వెళ్ళింది అనుకోండి, డిప్రెషన్ జోన్లోకి వెళ్తే పిల్లలు డిప్రెస్ అవ్వడము, అడిక్షన్స్కి గురవడము, తొందరగా వాళ్ళు అనారోగ్య పాలవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకటే బండ గుర్తు, వాయువ్యంలో పిల్లవాడికి గది ఉంది, వాడు ఆ పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు యాక్టివ్గా లేరు అంటే వెస్ట్ నార్త్ వెస్ట్లో వాళ్ళకి తేడా వచ్చింది, మార్చేయండి. వెస్ట్కి ఈ మూల ఇటు సైడ్ ఏమో వెస్ట్ సౌత్ వెస్ట్ ఉంటుంది, ఇటు సైడ్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఉంటుంది. వెస్ట్ సౌత్ వెస్ట్లోనేమో మీకు బుక్స్ పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. దక్షిణ నైరుత్యో మృదయే, పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని శ్లోకం ఉంది. సో మీ బుక్స్ అక్కడ పెట్టుకుంటే, పిల్లల బుక్స్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొంతమంది పిల్లలకి పుస్తకం తీస్తాడు కానీ 10 నిమిషాలు కూడా కూర్చోకుండా మళ్ళీ లేచిపోయి అడ్డు పరిగెడతా ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. స్థిరంగా కూర్చోలేకపోతున్నాడండి. స్థిరంగా కనుక కూర్చోగలిగితే మా అబ్బాయి అంత టాప్ ఇంకొకరు లేరు, మా అమ్మాయి అంత టాప్ ఇంకొకరు లేరు అంటూ ఉంటారు. వాళ్ళు స్థిరంగా కూర్చోవాలి అంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో నంది బొమ్మను పెట్టాలి. నంది బొమ్మ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అద్భుతం సార్. ఇన్ జనరల్ పిల్లలు కాకుండా అసలు అక్కడ ఎటువంటి కలర్స్ ఉండాలి సార్ అంటే గెయిన్ ఇచ్చేది, అంటే ప్రాఫిట్స్ ఇచ్చేది? ఎల్లో కలర్ ఉండొచ్చు, ఎల్లో క్రీమిష్ కలర్స్ ఖచ్చితంగా ఉండొచ్చు వెస్ట్లో. రైట్ సార్. అస్సలు పెట్టకూడదు ఏంటి సార్? పొరపాటును కూడా ఇవి పెట్టద్దు. అక్కడ పెట్టకూడదు అనేది ఒకటి ఏమీ లేదు, అక్కడ బాత్రూమ్ తప్ప, వాష్రూమ్ తప్ప ఏదైనా పెట్టుకోవచ్చు మీరు అక్కడ. ఇది పెట్టకూడదు అనేటువంటిది లేనిదే వెస్ట్ అసలు. ఎందుకంటే బరువులు కదండి, ఇప్పుడు వెస్ట్లో మనం బరువులు పెడతాం వెయిట్ ఉండాలని. మీరు ఏం పెట్టినా అది ఫ్రూట్ఫుల్ ఇచ్చే దానిలో తయారవుద్ది. ఎప్పుడు ఇంపార్టెంట్ పెట్టకూడదు అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా వెస్ట్ సైన్లో శనికేతువులు ఉండి వీళ్ళకి వెస్ట్లో అక్కడ పెడుతుంటే అప్పుడు దాని ఎఫెక్ట్ అది పూర్తిగా మంచి ఫలితాలు ఇవ్వదు మీకు. అట్లా ఏ రాశి వాళ్ళు వెస్ట్తో రిలేట్ అయి ఉంటారు సార్? మంచి ప్రశ్న అడిగారు. తులారాశి వారు, మిథున రాశి వారు అండ్ కుంభరాశి వారు వెస్ట్తో రిలేట్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ 3 వెస్టర్న్ సైన్స్ చెప్తానండి. అయితే ఈ రాశి వారు ఈ డైరెక్షన్లో ఉండాలని పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మీకు వెస్ట్ మీకు కలిసి రావాలి అంటే తాత దాదాన అక్షరాల వాళ్ళకి వెస్ట్ సెంటర్ కలిసి వస్తుంది. లేదు వెస్ట్లో వాయువ్యం కలిసి రావాలి అంటే కనుక మీకు మళ్ళీ పప్ప బాబా మా అక్షరాల వాళ్ళకి కలిసి వస్తుంది. లేదా యారా లావా అక్షరాల వాళ్ళకి వెస్ట్ కలిసి వస్తుంది. లేదా చాచా జాజా అక్షరాల వాళ్ళకి వెస్ట్ సెంటర్ కలిసి వస్తుంది. దీన్ని వర్గు అంటారు. వర్గు రీత్యా మీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుందని చెప్పడం జరిగింది. అది మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. వాస్తు కనుక మీకు బాగుంది అంటే మీకు జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి కూడా ఏమాత్రం కొంచెం
ఇబ్బందిగా ఉన్న వాస్తు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి గ్రహాలు మారుతూ ఉంటాయి, దశలు మారుతుంటాయి, గోచారం మారుతుంటాయి, కానీ వాస్తులో ఒకసారి ఫిక్స్ అయింది అలాగే ఉంటుంది. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేలా ఉంటుంది అది అట్లా. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా అలా ఓకగా ఎందుకంటే ప్రాక్టీస్లోనే ఉన్నారు కాబట్టి. ఎన్నేళ్ళు అయింది సార్ వాస్తు ప్రాక్టీస్ చేయబట్టి? 20 years పైన 20-25 years ఆల్మోస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి. ఇక నెక్స్ట్ వీడియోలో పర్టికులర్గా వాయవ్యం గురించే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.